హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మధు కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు తయారు చేసుకోబోతున్నాం పెసరట్టు. ముందుగా 2 కప్స్ రేషన్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసి వాటర్ పోసి పక్కకు పెట్టుకోండి. అలాగే 1 కప్ పెసర్లను బాగా వాష్ చేసి వాటర్ పోసి పక్కకు పెట్టుకోండి. రైస్ని పెసర్లను 3 అవర్స్ నానబెట్టుకోండి. ఇలా 3 అవర్స్ నానబెట్టుకున్న పెసర్లను బియ్యంను ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత రెండింటిని బాగా కలపండి. ఇలా కలుపుకున్న పిండిని 5 అవర్స్ మూత పెట్టుకొని ఉంచండి. 5 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే పిండి ఇలా మీదికి వస్తుంది. దీన్ని గరిటెతో బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి బాగా కలపండి. ఇలా కలుపుకున్నాక ప్యాన్ పెట్టుకొని పెసరట్టు వేసుకోండి. ఇలా పెసరట్టు వేసుకున్నాక నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ బాగా కాలాక పెసరట్టును ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అంతే, పెసరట్టు రెడీ. దీనిలోకి చట్నీని 5 మినిట్స్లో రెడీ చేసుకోండి. ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్, ఒక చిన్న ఆనియన్, 3 మిర్చి వేసి బాగా కలుపుకోండి. ఆనియన్ మిర్చి వేగాక 1 కప్పు పల్లీలు, 1/2 కప్ నువ్వులు వేసి బాగా కలుపుకోండి. నువ్వుల ప్లేస్లో కుడుక అయినా వేసుకోవచ్చు, జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా వేగాక కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి. గ్యాస్ ఆఫ్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసి సెమీ సాఫ్ట్గా పట్టుకోండి. మళ్ళీ ప్యాన్ తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి బాగా వేగాక మిక్సీ పట్టుకున్న చట్నీని అందులో వేసి బాగా కలుపుకోండి. అంతే, చట్నీ రెడీ. ఎంతో టేస్టీ, హెల్దీ అయిన పెసరట్టు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధు కుకింగ్ బ్లాగ్స్. సైనింగ్ ఆఫ్.